శ్రీ గురుభ్యో నమః. పూరి జగన్నాథ క్షేత్ర వైభవం గురించి అనేక మంది పెద్దలు ఎంతో భక్తితో అందజేసిన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం పూరి శ్రీ జగన్నాథ స్వామివారు. శ్రీ మహావిష్ణువు అవతారాలన్నింటిలోనూ కృష్ణావతారం మాత్రమే నవరసభరితమైనది. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలతో కలిసి చెక్క ప్రతిమ రూపంలో కొలువై అశేష భక్తుల యొక్క ఆరాధనలను అందుకుంటున్న క్షేత్రం పురి. సాధారణంగా శిలా విగ్రహాల రూపంలో మూర్తీభవించి ఉండే శ్రీహరి ఇక్కడ మాత్రం చెక్క ప్రతిమగా ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జగన్నాథాలయం ఉండే పురీ క్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఉన్నది. ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యతలను కలిగిన జగన్నాథస్వామి ఆలయం శిల్పకళా శోభలతో, భక్తి ప్రధానంగా అనేక విచిత్రాలతో అలరారుతూ ఉంటుంది. జగన్నాథ వైభవం గురించి అనేక పురాణాలలోనూ మహాభారతం, కపిల సంహిత, నీలాద్రి మహోదయం గ్రంథాలు, వజ్రయాన బౌద్ధ తత్వవేత్త ఇంద్రభూతి వ్రాసిన జ్ఞానసిద్ధి అనే గ్రంథం విశేషంగా వర్ణించాయి. చైతన్య మహాప్రభు వంటి వైష్ణవ తాత్వికులకు అష్టపదుల కవి జయదేవుడు వంటి సృజన భక్తులకు ఆరాధ్య దైవం జగన్నాథుడు. శుద్ధాద్వైత ప్రవక్త వల్లభాచార్యులు ఈ స్వామిని ఘనంగా సేవించారు. పూరిలోనే ఆదిశంకరులు తూర్పు ఆమ్నాయ మతం గోవర్ధన పీఠాన్ని స్థాపించారు. పౌరాణిక చారిత్రక కాలాల్లో నేటి ఒరిస్సాలోని పూరి పరిసర ప్రాంతాలను పురుషోత్తమ క్షేత్రం, శ్రీక్షేత్రం, నీలాచలం, నీలాద్రికొండ అనేవారు. నేడు జగన్నాథస్వామి ఆలయం ఉన్న ప్రాంతమే నీలాచలం. ఈ ప్రాంతాన్ని కళింగ, ఉత్కళ, ఒరిస్సా, ఓఢ్రదేశమని మాండలిక ప్రాంతీయ భేదాలతో నేడు పిలుస్తూ ఉన్నారు. అయితే పూర్వపు కథ కొద్దిగా చూద్దాం. అనంతవర్మన్ చోరగండుడనే రాజు క్రీస్తు శకం 1100 ప్రాంతంలో ఇప్పటి పూరి జగన్నాథుడి ఆలయాన్ని పునర్నిర్మించి ఉంటాడని అంచనా. మరో కథ ప్రకారం చూస్తే క్రీస్తు శకం 1174లో అనంగ భీమదేవుడు ఒరిస్సా ప్రాంతానికి రాజైనాడు. ఓ బ్రాహ్మణుణ్ణి వధించిన ఆ రాజు తన పాప పరిహారం కోసం ఈ ఆలయాన్ని కట్టించాడని ఆలయ పురాణ గాథ. తూర్పు సముద్ర తీరంలో ఉండటం ఈ క్షేత్రంలో మరొక ఆకర్షణ. ఇక్కడి సముద్ర స్నానం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం అసలు పేరు పురుషోత్తమపురి, జగన్నాథపురి అనేవారు. అది కాలక్రమేణా పూరిగా రూపాంతరం చెందింది. పూరిలోని ప్రధాన వీధిని చూస్తుంటే విజయనగర సామ్రాజ్యం, గజపతుల సామ్రాజ్యం, ఆ కాలంలో వివిధ రకాలైన వస్తువులను అమ్మే వర్తక కేంద్రాలను పోర్చుగీసు వారు వర్ణించిన తీరు మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఇంతటి విశాలమైన వీధి, ఇక్కడ దొరకని వస్తువు భారతదేశంలో మరెచ్చటా లేదు. చారిత్రకంగా పరిశీలిస్తే రాజపుత్రుల కాలంలో భారతదేశంలో నిర్మించబడిన ఆలయాల్లో పూరి జగన్నాథాలయం కూడా ఒకటి. గత 2500 సంవత్సరాలుగా
సవర తెగవారు ఆరాధిస్తున్న దాఖలా కలిగిన దేవాలయం పూరీ జగన్నాథాలయం. ఇక్కడి ఇసుక కూడా బంగారంలా మెరుస్తుంది. నిజానికి ప్రధానమైన ఓడరేవు పూరి. పూర్వకాలంలో పలేరాగా పిలువబడింది ఈ ప్రాంతం. రాష్ట్రంలో పొడవైన బీచ్లతో కూడిన సముద్ర తీర విహార స్థలం. ఇండియాలో హిందువుల 4 పవిత్ర స్థలాల్లో ఇదొకటి. చార్ధామ్ అంటారు కదండి. మిగతా 3 బదరీ కేదార్నాథ్, రామేశ్వరము, ద్వారకా. సరే, జగన్నాథుడు కొలువు తీరిన వైనము సంక్షిప్తంగా చూద్దాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు అవంతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. ఆయనకు విష్ణువాలయం కట్టించాలన్న కోరిక కలిగింది. వెంటనే విద్యాపతి అనే బ్రాహ్మణుణ్ణి ఆ పని మీద నీలగిరి పంపించాడు. నీలగిరి ప్రయాణమైన విద్యాపతి బోయపల్లెలో విశ్వావసు అనే బోయవాడు రహస్యంగా నీలమాధవుడికి పూజలు జరుపుతున్నాడని గ్రహించాడు. విశ్వవసుతో మైత్రి నెరిపాడు. అనుకోకుండా విశ్వవసు కూతురితో ప్రేమలో పడ్డాడు. విశ్వవసు యొక్క విశ్వాసాన్ని సంపాదించి నీలమాధవుడిని దర్శనం చేసుకున్నాడు. వెంటనే అవంతి రాజ్యానికి తిరిగొచ్చి ఆ సంగతిని రాజుకు చెప్పాడు. అంటే రాజు నియోగించాడండి ఈయన్ని. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఇదిగో ఇతన్ని నియమించాడు. రాజు పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని నీలాచలాన్ని చేరాడు. కానీ విగ్రహాలు దొరకలేదు. ఆ టయానికి అవి మాయమైపోయినాయండి. అందుకని రాజు విచారంలో మునిగిపోయాడు. అంతలో ఆకాశవాణి ఈ విధంగా పలికింది. సముద్ర తీరంలో ఒక దుంగ దొరుకుతుంది. దాని మీద విగ్రహాలని చెక్కించి ప్రతిష్ఠించమని చెప్పింది. ఆకాశవాణి మాటలు విని రాజు వెంటనే సముద్రం వద్ద నుండి దుంగను తెప్పించాడు. దేశ విదేశాల నుంచి మహాశిల్పులను పిలిపించి దుంగను విగ్రహాలుగా మలచమని ఆదేశించాడు. అది ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు ఒక వృద్ధుడు ముందుకొచ్చాడు. విగ్రహాలను చెక్కేందుకు 21 రోజులు పడుతుందని పలికాడు. కానీ తాను చెక్కడం పూర్తయ్యే వరకు ఎవరూ తన గదిలోకి తొంగి చూడకూడదన్న నిబంధన విధించాడు. కొన్ని రోజులైన తర్వాత పాపం ఇంద్రద్యుమ్నుడి భార్య గుండీచాదేవి, ఆవిడ పాపం అయ్యో ఈ శిల్పి పాపం అన్నం లేక ఇబ్బంది పడుతున్నాడేమో, లోపలికి వెళ్ళాడు, ఎట్లా ఉంటాడో అనే ప్రేమతో పాపం రాజుగారిని తొందర పెడుతుంది. 15 రోజులు అయ్యేసరికి రాజు ఓపిక పట్టలేక గది తలుపులను తెరిపించాడు. గదిలో శిల్పి లేడు. కానీ సగం చెక్కిన జగన్నాథుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలు కనిపించాయి. రాజు ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించాడు. మందిరం కట్టించిన రాజు బ్రహ్మలోకానికి వెళ్ళి మందిర ప్రారంభోత్సవానికి బ్రహ్మను ఆహ్వానించాడు. కానీ ఇది జరిగేటప్పటికీ కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే బ్రహ్మగారి కాలమానం వేరు, మన కాలమానం వేరు కదండి. దేవకాలమానం వేరు, మన కాలమానం వేరు. కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతలో మందిరాన్ని ఇసుకతో కప్పారు. గాలమాధవ్ అనే రాజు మందిరాన్ని కనుగొని మందిరాన్ని తానే కట్టినట్టు ప్రచారం చేసుకోసాగాడు. ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మని తీసుకొని వచ్చేసరికి ఇది పరిస్థితి. చివరికి ఓ తాబేలు, కాకి, కల్పవృక్షము అనే చెట్టు ఈ మందిరాన్ని ఇంద్రద్యుమ్నుడే కట్టించాడని సాక్ష్యం చెప్పాయి. అప్పుడు రాజు చెక్క విగ్రహాలను ప్రతిష్ఠిస్తాడు. ఇది పురాణ గాథ. చారిత్రక ఆధారాల ప్రకారం సోమమంచికి చెందిన యయాతి కేసరి అనే రాజు 9వ శతాబ్దంలో ఈ మందిరాన్ని నిర్మించాడు. సముద్ర కెరటాల తాకిడితో పాడైన మందిరాన్ని 12వ శతాబ్దంలో చెందిన చోడగంగ దేవుడు పునరుద్ధరించి తామ్రపత్రాలపై శాసనం చెక్కించాడు. తర్వాత
గజపతులు అధికారానికి వచ్చారు. అధికారం ఎవరిదైనా ఒరిస్సాకు ప్రభువు జగన్నాథుడే. రాజులు ఆయనకు సేవకులు. స్వామి పేర వారు రాచకార్యాలను నిర్వహించేవారు. ఆఫ్ఘనులు, మొఘలులు, మరాఠీలు, బ్రిటిష్ వారు వరుసగా ఒరిస్సాపై అధికారాన్ని సంపాదించుకున్న వారు జగన్నాథుడి సార్వభౌమత్వాన్ని, ఒరిస్సా రాజు ఆధిపత్యాన్ని అంగీకరించారు. పౌరాణిక గాథల ప్రకారం శ్రీకృష్ణుడు నిర్యాణమైన తర్వాత ఆయన పార్థివ శరీరం పూరీ క్షేత్రంలో జగన్నాథుడిగా నిత్య పూజలు అందుకుంటోంది. అరుదైన ఆచారాలు, సాంప్రదాయాలు, విశేష ధనాలు జగన్నాథ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి. ఆలయ గర్భగుడి అతి విశాలంగా ఉండే శాలా నిర్మాణం. సాధారణంగా అన్ని చోట్ల గర్భగుడి ఇరుగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పెద్ద ప్లాట్ఫారం, దీనిపైన 3 పెద్ద పెద్ద విగ్రహాలు. ఈ విగ్రహాలు చూడటానికి ఆటవికులు గోడలపై గీసిన మనుషుల బొమ్మల్లా ఉంటాయి. చిన్నపిల్లలు గీయడం నేర్చుకున్న బొమ్మల్లా ఉంటాయి. కానీ వీటిని చూస్తుంటే మనో అంతరాంతరాల్లో గౌరవ భక్తిభావం, ఆనందం కలుగుతాయి. ఇలా నుంచున్న విగ్రహాలు కొన్ని శతాబ్దాలుగా భక్తి భావనను పాదుగొల్పుతున్నాయి. ఈ దేవాలయ విశేషాలు చూద్దాము. అక్కడ వెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడి రూపు చెక్కతో కాళ్ళు చేతులు పూర్తిగా లేకుండా విగ్రహం తయారవుతుంది. ఆయన్ని జగన్నాథుడిగా పిలుస్తారు. ఆయన వెంట సోదరుడు బలభద్రుడిగా, సోదరి సుభద్ర పెద్ద విగ్రహ రూపాలుగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేవాలయంలో భక్తుల పూజలు అందుకునే ఈ విగ్రహాలనే రథయాత్ర సందర్భంగా 3 రథాల్లో ఊరేగిస్తారు. మిగిలిన క్షేత్రాల్లో కేవలం ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తే ఇక్కడ స్వయంగా పూజలందుకునే దేవాలయంలోని విగ్రహాలని, అంటే మూల విరాట్టునే ఊరేగిస్తారు. మిగతా దేవాలయాల్లో సాధారణంగా పూజారులే విగ్రహాలకి పూజలు చేస్తారు. ముట్టుకునే అవకాశము ఉండదు. కానీ ఇక్కడ విగ్రహాల్ని తాకి పూజలు నిర్వహించుకోవచ్చును. ఇక్కడ సామాన్య మానవులు తినే అన్నాన్ని కుండల్లో వండి స్వయంగా జగన్నాథుడికి నైవేద్యంగా పెడతారు. అలా నైవేద్యంగా పెట్టిన అన్నాన్నే భక్తులు మహాప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. భక్తులు నైవేద్యంగా పెట్టడానికి వీలుగా కుండల్లో అన్నాన్ని వండి బయట అమ్ముతారు. అన్నానికి ఇక్కడ అంట్లు అని, అపవిత్రమని భావించరు. సామాన్య మానవుడిలా ఆయన పూజారులతో సకల ఉపచారాలు చేయించుకుంటారు. ఉదయం పెద్ద అద్దం ముందు ఆయనకు పళ్ళు తోమినట్లు పూజారులు బ్రష్, నాలుక బద్దలను చూపిస్తారు. మనలాగే ఉదయం వివిధ రకాల ఉపాహారాలను నైవేద్యంగా పెడతారు. స్నానం చేయించటం, తరచూ బట్టలు మార్చటం వంటివి చేస్తుంటారు. భోజన సమయంలో ఆయనకు రకరకాల పిండి వంటలతో మధ్యాహ్నం నివేదిస్తారు. వైశాఖ మాసంలో స్వామికి ఎండవేడిమి ఎక్కువగా ఉంటుందని చందనయాత్ర నిర్వహిస్తారు. అధిక ఆషాఢమాసం వచ్చినప్పుడు స్వామివారి విగ్రహాల్ని మార్చేసి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. దీన్ని నవకళేబర్ అని పిలుస్తారు. అలాగే చంద్రయాత్ర తర్వాత జ్యేష్ఠ మాసంలో 108 బిందెలతో విగ్రహాలను అభిషేకించి హాదీ వేషాన్ని అలంకరింపచేస్తారు. తర్వాత జగన్నాథుడికి జ్వరము వచ్చినట్లు ప్రకటించి 15 రోజులు దర్శనాన్ని బంద్ చేస్తారు. తర్వాత అమావాస్య నాడు భక్తులకు స్వామి దర్శనమిస్తారు. అభిషేకం వల్ల రంగులను కోల్పోయిన 3 విగ్రహాలకి
రథయాత్రకు ఒక రోజు ముందు మళ్ళీ రంగులేసి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఇక మనకు కుటుంబ కలహాలు సర్వసాధారణం. రథయాత్ర జరిగిన 5వ రోజు గుండీచా వద్ద హీరా పంచమి అని నిర్వహిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి అలుగుతుంది. పండాలే ఈ అలక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకు పూజారులు 2 వర్గాలుగా ఏర్పడి కలహించుకుంటారు. 7 రోజుల తర్వాత తిరుగు రథయాత్ర నిర్వహిస్తారు. దారిలో అర్ధాపని గుడి వద్ద జగన్నాథుడు ఆగి 56 రకాల తియ్యటి పదార్థాలను ఆరగిస్తారు. స్వామి తిరుగు రథయాత్ర తర్వాత, అంటే ఈ తిరుగు రథయాత్రని బాహుదా యాత్ర అంటారండి. ఆ తిరుగు రథయాత్ర తర్వాత ఏకాదశి నాడు స్వామికి సర్వాభరణాలతో అలంకరిస్తారు. ఆ రోజున భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని చూసి తరిస్తారు. ఇక ఈ ఆలయ శిల్పకళా విన్యాసము చూద్దాం. జగన్నాథుడి ఆలయము ఎంతో సుందరంగా, విశాలంగా, ఎత్తుగా, మనోహరంగా ఉంటుంది. ఇది 4 రకాలుగా విమానం, ముఖశాల లేక నాట్యశాల, జగన్మోహనం, భోగమంటపము అంటూ 4 దిక్కుల్లో 4 ద్వారాలతో విశ్వకర్మ తన శిల్ప నైపుణ్యమంతా ఆలయంలోనే ప్రదర్శించినట్లుగా అలరారుతూ ఉంటుంది. సప్తతీర్థాల్లోనూ పూరి జగన్నాథం మోక్షప్రదాయమైన తీర్థమని పెద్దలు చెప్పారు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా అంటారు కదండి. అంటే మోక్షాన్ని ప్రసాదించే 7 పట్టణాల్లో ఇదిగో ఈ పురి కూడా ముఖ్యమైనది అని చెప్తూ ఉన్నారు. పూరి జగన్నాథాలయం కళింగ శిల్పకళతో ఎంతో సుందరమైనది. ప్రధానాలయ గోపురం 67 మీటర్ల ఎత్తుంటుంది. ఆలయ శిఖరంపై విష్ణు చక్రంతో కూడిన జయకేతనము ఉంటుంది. ఇక్కడ విష్ణు చక్రాన్ని నీలచక్రము అని కూడా అంటారు. అన్నదమ్ములు, సోదరి దేవతామూర్తులుగా కొలువై పూజలందుకుంటూ ఉన్న ఏకైక ఆలయమైన పూరి జగన్నాథుడి మందిరం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ఆలయాలు ఎన్ని ఉన్నా ప్రధానాలయం జగన్నాథుడిదే. ఈ ఆలయ గోపురం శంఖాకారంలో సుమారు 58 మీటర్ల ఎత్తుంటుంది. ఆలయం 4 విభాగాలుగా కనిపిస్తుంది. ఆలయంలో గరుడ స్తంభం ముందున్న ప్రధాన ద్వారానికి అటు ఇటు 2 రాతి సింహాలు గంభీరంగా ద్వారపాలకుల్లాగా దర్శనమిస్తుంటాయి. ఆలయంలోని మొదటి మందిరం భోగమందిరం. దాన్ని దాటి లోపలికి ప్రవేశించగానే సంగీత నృత్య కార్యక్రమాలకు వేదికైన నటమందిరం, తర్వాత భజనలు, ప్రార్థనలు జరిగే జగన్మోహన మండపం, దేవదేవుడు కొలువైన మందిరం ఉన్నాయి. జగన్నాథాలయంలోనే మరో 30 చిన్న ఆలయాలు ఉన్నాయి. గోపాల విగ్రహాలు, దుర్గా విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. స్వామివారికి 4 పుష్కరిణి ఘట్టాలున్నాయి. భక్తులు వీటిల్లో స్నానమాచరిస్తారు. ఇంద్రద్యుమ్న పుష్కరిణి, నరేంద్ర పుష్కరిణి, మార్కండ పుష్కరిణి మరియు శ్వేతగంగ పుష్కరిణి. పురి జగన్నాథుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న 40 మందిరాల్లోనూ గుండీచా మందిరం, చక్రతీర్థం, గోపీనాథాలయం, గంగామఠం మొదలైనవి సందర్శించాల్సిన తీర్థ ప్రదేశాలు. ఇవి కాక ఇంకా మందిరాలున్నాయి. నృసింహ మందిరం, జలక్రీడ, జోగేశ్వర, సఖీ గోపాల, కాంచి, గణేశ, ఖారాఖోర, పంచశక్తి, శాలమాధవ, లక్ష్మీనారాయణ, నవగ్రహ, చంద్ర,
పాతాళేశ్వర, పాదపద్మ, రామచంద్ర, శ్రీ చైతన్య, హనుమ, చతుర్ధామ మందిరాలు ఉన్నాయి. ఇక ఆలయంలో జరిగే నిత్య ధూపదీప నైవేద్యాలు చూద్దాం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరుస్తారు. కార్తీక పుష్యమాసాల్లో కొన్ని ముఖ్యమైన రోజుల్లో అంతకంటే ముందుగా రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలోనే దేవాలయాన్ని తెరుస్తారు. 5 పూజారుల సమక్షంలో దీన్ని తెరుస్తారు. 6 గంటలకు మైలం పేరిట దేవుడి విగ్రహాల ముందు 3 అద్దాలను నిలబెట్టి ఆ అద్దాలలో స్వామికి దంతధావనం, స్నానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. తర్వాత స్వామివారికి అలంకరించి పంచాంగం వినిపిస్తారు. 6:30 ప్రాంతానికి స్వామికి అలంకరణ తొలగించి దుస్తులు ధరింపజేసి పూలదండలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తారు. రాత్రి తలుపులు మూసే వరకు జ్యోతి ఆరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు భక్తులకు స్వామివారిని దగ్గరికెళ్ళి చూసే అవకాశాన్ని కల్పిస్తారు. దీన్ని సహనమేళ అని అంటారు. 8 గంటలకు తిరిగి అలంకరిస్తారు. దీన్ని బేషలగి అంటారు. ఈ సమయంలో స్వామిని అలంకరించేటప్పుడు భక్తులను కూడా అనుమతిస్తారు. బంగారు నగలు, విలువైన వజ్రాల నగలు, ఇతర అలంకరణలతో అందంగా జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలని అలంకరిస్తారు. 9 గంటలకు ఫలాహారాలు, ఆరగింపు, 10 గంటలకు మహానివేదన, 11 గంటలకు మైలం తొలగింపు, 11 నుంచి 12 గంటలకు మహానివేదన, రాత్రి 7 నుంచి 8 వరకు సంధ్యాధూపం, తర్వాత వరుసగా మైలం, చందనం, అలంకరణ, భోగం తదితర పూజాధికాలను నిర్వహిస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఎప్పుడు భక్తులు వచ్చిపోతుండే ఈ ఆలయం చుట్టూ ఎత్తైన బలిష్టమైన రాతి గోడ ఉంటుంది. ఈ ప్రాకారంలో ఉన్న ఆలయం దుర్భేద్యమైన ఓ చక్రవర్తి కోటని తలపిస్తుంటుంది. విశాలమైన మెట్ల మీదుగా ఆలయంలోకి వెళ్ళగానే లోపలి భాగం 4 విభాగాలుగా అనిపిస్తుంది. ఎదురుగా శ్రీ జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు దర్శనమిస్తూ వివాహితైన సోదరి పుట్టింటికొచ్చి అన్నదమ్ముల మధ్య నిలబడ్డట్టుగా అనిపిస్తుంది. లక్షల సంవత్సరములకు క్రితం నుంచి ఈ విగ్రహాలున్నాయి. పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెప్తారు. దేవాలయ శిల్పం అత్యంత మనోహరంగా ఉంటుంది. తలెత్తితే గానీ కనిపించనంత ఎత్తైన గోపురాలు, సుమారు 1,00,000 మంది భక్తులు కూర్చునే విశాలమైన స్థలం మరి ఏ క్షేత్రానికి లేవేమో. అంతేకాదు, ఇక్కడి జగన్నాథుడు సర్వమతాలకు సాక్షిభూతుడు. దేవాలయ శిల్పం జైన పద్ధతిలో కొంత ఉండటం, స్వామివారి పేరు జగన్నాథుడు కావటంతో జైన్లు పూజిస్తారు. ఇది కళింగ రాజ్యం. అశోకుడి దండయాత్ర అనంతరం బౌద్ధం విలసిల్లింది. కాబట్టి బుద్ధుడి అనుయాయులు దీన్ని స్వక్షేత్రంగా భావిస్తారు. ఇక హిందువులకు శైవులకు శివుడిగా, శాక్తేయులకి దుర్గగా, వైష్ణవులకు కృష్ణుడిగా జగన్నాథుడు ఆరాధ్యుడు. ఇలా అన్ని శాఖల వారిచే పూజించబడే దేవుడు మన దేశంలో బహుశా ఆయనొక్కడే ఏమో. అందుకే రథయాత్ర సమయంలో కుల, మత, లింగ, భాషా విచక్షణ లేకుండా అన్ని మతాల వారు పాల్గొంటారు. 1510లో చైతన్య మహాప్రభు, 1563లో మహాకవయిత్రి కృష్ణ ప్రేమైక జీవి మీరాబాయి కూడా పూరీని దర్శించి మఠాలను స్థాపించారు. గోస్వామి తులసీదాస్
సమర్థ రామదాస్ వంటి వారంతా స్వామిని దర్శించారు. ప్రతాప రుద్ర గజపతి ఇష్టదైవం జగన్నాథుడు. శ్రీకృష్ణదేవరాయలకి స్వామిని చూడాలని ఉన్న శత్రురాజ్యం కనుక మొదట వీలు పడలేదు. గజపతి కుమార్తె తుక్కాంబ అంటే అన్నపూర్ణాదేవి అని కూడా అంటారండి ఈవిడ్ని. ఆవిడని కృష్ణరాయలు వివాహమాడగానే రాయలవారు మహదానందంతో జగన్నాథుడిని దర్శించి ఆయనలో తన తిరుమల వెంకటేశ్వరుడిని చూసుకొని పులకించినారట. భక్త జయదేవ కవి గీత గోవిందకర్త. పూరీ క్షేత్రానికి కొద్ది దూరంలో గల తిందుబిల్వంలో జన్మించిన జయదేవ మహాకవి ఈ జగన్నాథ క్షేత్రంలోనే తన మధుర కోమల పదమిశ్రితమైన అష్టపదులతో విరాజిల్లే గీత గోవిందం సంస్కృత కావ్యం వ్రాయటం, ఆ కావ్యం విశ్వ సాహిత్య చరిత్రలోనే మణిహారం కావటం లోక విదితమే. అంటే 12వ శతాబ్దికి చెందినటువంటి వారండి ఈయన. గీత గోవిందాన్ని రచించిన భారతీయ సంగీతపు తొలి వాగ్గేయకారుడైన జయదేవుడిపై స్వామి అపార కరుణా కటాక్షాలను చూపించినట్లు కథనం. బెంగాల్ రాజ్యాన్ని పరిపాలించిన లక్ష్మణసేనుడు సంగీత సాహిత్య ప్రియుడు. ఆయన ఆస్థానంలో ఆదరించబడినవాడు జయదేవుడు. జయదేవుడు రచించిన గీత గోవిందం లాంటి కావ్యాన్నే లక్ష్మణసేనుడు రచించాడు. ప్రజలు దాన్ని ఆదరించకపోవడంతో ఈర్ష్య చెందిన రాజు ఏది గొప్పదో తేల్చదలచి రెండింటిని పూరీ జగన్నాథుడి దగ్గరుంచాడు. మరునాడు ఆలయం తెరిచేసరికి గీత గోవిందం స్వామి తల మీద, లక్ష్మణసేనుడి గ్రంథము ఎక్కడో దూరంగా ఉందట. ఈ విధంగా జగన్నాథుడు జయదేవుడిపై తన ప్రసన్న దృక్కులను ప్రసరించాడు. అందుకు తార్కాణంగా ఈనాటికి జగన్నాథుడి ఆలయ కొలువులో ప్రతిరోజు జయదేవుడు రచించిన అష్టపదుల గానం కొనసాగుతుంది. ఇక స్వామి ప్రసాదము ఎంతో ప్రత్యేకత కలిగినటువంటిది. ఇతర సమయాల్లో ఇతర ప్రదేశాల్లో తమ వర్ణం కాని వారు వండిందే కాదు, చూసింది కూడా భుజించని వారు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం దోషమనక ప్రసాదంగా భుజిస్తారు. ఏదో అంటూ ఏదో ఇది పవిత్రత మేము తీసుకోము ఇట్లా అంటారు కదండి, కానీ ఇక్కడ అలా చెయ్యటండి. అందువల్లే ప్రతివారు ఇక్కడ కుండల్లో వండిన అన్నాన్నే మహాప్రసాదంగా స్వీకరించాలి. కుల మత విచక్షణ లేక సర్వం జగన్నాథం అంటూ ఆ అన్నాన్ని భుజించాలి. పూరీలో స్వామివారికి నివేదించే అన్నాన్ని మహాప్రసాదమని పిలుస్తారు. రథయాత్ర నాడు జగన్నాథుడు ఏదో ఒక రూపంలో తనకు నివేదించిన ప్రసాదాన్ని స్వయంగా ఆరగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే వివిధ భోగాల పేరిట నవకాయ పిండి వంటలతో 64 రకాల భోజన పదార్థాలను వండి స్వామివారికి నివేదిస్తారు. కట్టెల పొయ్యి మీద, అది కుండల్లో మాత్రమే ప్రసాదాల్ని వండటం ఆచారం. ఒకసారి వాడిన కుండను మరొకసారి వాడరు. ఆలయ ప్రాంగణంలోనే ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ పాకశాలలో ఏకకాలంలో 10,000 మందికి వండి వడ్డించే సౌకర్యము ఉన్నది. పర్వదినాల్లో అయితే రోజుకి సుమారు 25,000 మందికి ఈ మహాప్రసాదాన్ని అందిస్తారు. ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు స్వామి ప్రసాదాన్ని తయారు చేసే స్థలము ఉంటుంది. నిత్యము అన్నప్రసాదం, శుష్క ప్రసాదమని రెండిటిని సిద్ధం చేస్తుంటారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులకి అక్కడికక్కడే తిని వెళ్లేందుకు వీలుగా అన్నప్రసాదం, ఇక ఇంటి వద్దనున్న బంధువులకి వచ్చిన వాళ్ళు తీసుకెళ్లేందుకు శుష్క ప్రసాదం ఇక్కడే తయారవుతుంటాయి. అందువల్లే పరమపావనం జగన్నాథుడి ప్రసాదం. ఇలా ఎన్నో విశేషాలకు నిలయం మన జగన్నాథుడి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించుకొని
చక్కటి కృష్ణ భక్తి కలిగి మనము ఆ జగన్నాథుడి కృపకు పాత్రులమగుదుముగాక. శుభం భూయాత్. సర్వం శ్రీ జగన్నాథార్పణమస్తు. స్వస్తి. వాసుదేవ.